యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు తన రెక్కలతో ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని రెండిటితో ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన ఒక చక్కని ప్రస్తావన యెషయా పాస్టర్ గారు చెబుతున్న ఒక చక్కని దర్శన భాగాన్ని, దేవదూతల గురించిన అధ్యాయంలో ఈ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 6 రెక్కలు కలిగిన ఈ దూతలు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్తూ ఉన్నాయి. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి అంటే మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని జరిగించాలి. ఎగిరి వెళ్తూ ఉన్నాయి, చెప్పగానే చెబుతున్నాయి. ఒక రోజున మనం కూడా మధ్య ఆకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు పక్షి రాజులే రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎగిరి వెళ్ళాలంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న మాటను మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఏ రకమైన బలం? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, నిద్రపోతే వచ్చే బలమా, వ్యాయామం చేస్తే వచ్చే బలమా? కాదు, ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా దేవుడే, సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు మొర్దుకై బలమును గూర్చి. ఎవరి మొర్దుకై? చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రీకుడే మనం చూసాం. ఒక ద్వారపాలకుడిగా ఉన్నాడని, అన్య దేశపు రాజుకు ఒక ద్వారపాలకుడిగా పనిచేస్తున్నాడని ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా చిన్న సమాచారం ఇవ్వడం వలన రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని, ద్వారపాలకుడికి పనిచేసి ఈ వ్యక్తి తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడని, సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనని బైబిల్ సెలవిస్తుంది. ఏ విషయంలో నమ్మకం ఉండాలి? పౌలు పాస్టర్ గారు తిమోతి గారితో అంటాడు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలని. ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు 5 సంగతుల మీద తీసుకొని వస్తున్నాను. 1, ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలని. అలాగే ఆ వ్యక్తి రక్షింపబడడానికి దేవుడు ఒక పాత్రను, ఒక వ్యక్తిని వాడుకుంటాడు. అతడు దైవజనుడు, సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని. రక్షింపబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు. ఒక పూట కోలువాని ఇంటికి చేర్చినట్లుగా ఒక సహవాసంలో దేవుడు చేర్చాడు. మనం వెళ్ళే సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి. అలాగే మనం వెళ్ళే సంఘంలో ఏదో ఒక పరిచయం మనకు అప్పగించబడుద్ది. అది నీ ఇష్టాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో, సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో ఆ పరిచయంలో నమ్మకస్తులు మనం ఉండాలి. అలాగే 5వదిగా మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు కనుక డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. 4వ సందర్భాన్ని మనం చూస్తున్నాం, పరిచయంలో నమ్మకస్తులుగా ఉండాలని. బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు. మోషే గారి నాయకత్వంలో అహరోను, మోషే గారి నాయకత్వంలో యెహోషువ, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా, ఎలీషా గారి నాయకత్వంలో గెహాజీ. అలాగే క్రొత్త నిబంధనలోకి వస్తే పౌలు గారి దగ్గర చాలామంది సేవకులు ఉన్నప్పటికీ ఒకే ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతాడు పలుమార్లు, నా ప్రియమైన కుమారుడు, నిజమైన కుమారుడు, నమ్మకమైన కుమారుడు అని. తిమోతిని గురించిన ప్రస్తావన మీ ఎదురు తీసుకొని వచ్చాను. పౌలు గారు తన సేవా జీవితంలో 3 సువార్త ప్రయాణాలు చేశాడు, 3 సువార్త దండయాత్రలు చేశాడు. మొదటి సువార్త దండయాత్రలో దర్బే, ఇకోనియా, లుస్త్రా ప్రాంతాల్లో ఒక కుటుంబం రక్షింపబడింది. ఆ కుటుంబం తిమోతి కుటుంబం. అవ్వ, అలాగే తన తలైన యునేకి, అలాగే తిమోతి రక్షింపబడ్డారు. పౌలు గారు ద్వారా కట్టబడిన సంఘంలో విశ్వాసులుగా నమ్మకం కొనసాగుతున్నారు. 2వ సువార్త దండయాత్రలో మరలా అదే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు పౌలు గారు అడుగుతాడు, నాకు ఒక శిష్యుడు కావాలి, సహకారం కావాలి, యవనస్తుడని. అట్లా 2వ సువార్త దండయాత్రలో తిమోతి పౌలు గారితో జతపరచబడతాడు సేవలో. అలా పౌలు గారితో కొనసాగిన ఈ యవనస్తుడు 15-16 సంవత్సరాల వయసులోనే దేవుని సేవకునికి పరిచారకుడిగా, శిష్యుడిగా దేవుని పనిలో కొనసాగించబడ్డాడు. ఒక అద్భుతమైన ప్రయాణం తిమోతి జీవితంలో మనం చూడగలం. ఓ మంచి విశ్వాసిగా కనబడుతున్నాడు,
ఓ మంచి పరిచారకుడు కనబడుతున్నాడు, ఓ మంచి శిష్యుడిగా కనబడుతున్నాడు, ఓ మంచి సేవకుడిగా కనబడుతున్నాడు. ఈ 4 దశల్లో తిమోతి సక్సెస్ఫుల్ పర్సన్గా కనబడుతున్నాడు కనుక తిమోతి గారికి 2 పత్రికలు పౌలు గారు రాశాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ తిమోతిని గురించిన ప్రస్తావనలో పౌలు గారు తిమోతిని గురించిన సాక్ష్యం రిపోర్ట్ ఇస్తున్నాడు. సేవకుడిగా, ఒక ఆత్మీయ నాయకుడిగా తిమోతి గురించి ఒక చక్కని రిపోర్ట్ ఇస్తున్నాడు. ఈరోజు ఆ రిపోర్ట్ దైవజనులైన మాకు, విశ్వాసులైన మీకు, ఆ యావత్తు సార్వత్రిక సంఘానికి ఉపయోగపడే విలువైన విషయాలు జతపరచబడ్డాయి. మొదటిగా మనం చూసాం కదా, తిమోతి ఓ చక్కని అనుభవం కలిగిన వ్యక్తిగా మనం గుర్తించాం. ఓ చక్కని మనసాక్షి కలిగి ఉన్నాడని, మంచి విశ్వాసం కలిగి ఉన్నాడని, అలాగే మంచి పరిచారకుడు ఉన్నాడని, అలాగే కన్నీటి ప్రార్థనాపరుడని, అలాగే చిన్న వయసులోనే దేవుని వాక్యం నేర్చుకున్నాడని, ఇలా మాట్లాడుతూ తిమోతి పత్రికలో చక్కని ప్రస్తావన మనం చూసాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. సమయమందును జాగ్రత్తనండి. ఆ వచన భాగం మనం చెబుతున్న మాట ఏంటంటే తిమోతి సేవలో ప్రయాసపడ్డాడు. 7వ అద్భుతమైన అనుభవాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ చాలా విషయాలు మళ్ళా ప్రస్తావించుకుంటూ వస్తున్నాను. మరలా ఈ సంగతులు నేను మాట్లాడడానికి అవకాశం లేదు, అది మర్చిపోకండి. పాడిందే పాటరా పాసవల్ల దోసనట్టుగా పొద్దాత్మలు అయ్యే చెప్పుకోవడం కూర్చోవడానికి కుదరదు. దేవుని లేఖనాల్లో చాలా చక్కని సందర్భాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి, నిన్ను సంపూర్ణతలో తీసుకొచ్చే సంగతులు చాలా ఉన్నాయి. ఈరోజు పైన బోధకి సంఘం ఇష్టపడుతుంది. అంటే ఒక సేవకుడు నిలబడి యాకోబు ఎలా దీవించబడ్డాడు, అబ్రహాం ఎలా దీవించబడ్డాడు, ఇటువంటి పాయింట్స్, అంటే అతని సక్సెస్కి రీజన్స్ ఏమిటి, అతను ఎలా దీవించబడ్డాడు, ఈ విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఎల్కేజీ స్టాండర్డ్ బోధ అది. A4 యాపిల్, B4 బ్యాట్. ఇక ఎల్కేజీలో కూర్చుంటే నువ్వు క్వాలిఫై కాలేవు, గ్రాడ్యుయేట్ కాలేవు, ఒక ఉద్యోగాన్ని సంపాదించే స్థాయిలోకి రాలేవు. అలాగే పరలోకాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే మనం సంపూర్ణులుగా మారాలి అని బైబిల్ సెలవిస్తుంది. మనల్ని సంపూర్ణతలో తీసుకొచ్చే చాలా నిగూఢమైన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. లోతైన సంగతుల గురించిన వివరాలు మనం ధ్యానం చేయడం వల్ల మన కనులు వెలిగించబడతాయి, మన హృదయం తెరబడుద్ది, మన జీవితం వెలిగించబడుద్ది. కనుక అటువంటి వాక్యపు ప్రత్యక్షత ప్రతి విశ్వాసి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. క్యాజువల్గా వచ్చి వెళ్ళిపోతాం అనుకోకండి. అదొక సెంటిమెంట్గా ఫీల్ అవ్వ. కొంతమందికి చర్చికి అలా వచ్చి వెళ్ళిపోయే సెంటిమెంట్ ఉంటుంది. సెంటిమెంట్ అనమాట. ఏదో చర్చికి వచ్చామా, కాసేపు కూర్చున్నామా, ప్రశాంతంగా కాసేపు ఉన్నామా, వెళ్ళిపోయాం అంతే. ఇది భక్తి అంటే కష్టం. నేనంట ఈ భక్తి నువ్వు కోరుకునే భక్తి, దేవుడు కోరుకునే భక్తి కాదు. దేవుడు కోరుకునే భక్తి కాదు. ఎవరు యోగ్యుడు? ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు మెచ్చుకోవాలి నిన్ను? మీ ఆవిడ మెచ్చుకోవాలా, నీ పిల్లలు మెచ్చుకోవాలా, నీ పక్కింటోళ్ళు మెచ్చుకోవాలా, లేకపోతే పిన్ని బెటర్ హే, నువ్వు సూపర్ హే అని నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటావా? ఇది సరిపోతుంది మనకి. ఇది మనల్ని దైవికంగా కట్టదు. దేవుని మెప్పును పొందుకునే భక్తి అనుభవాలు మనలోనికి రావాలి. అప్పుడు నువ్వు పర సంబంధిగా కట్టబడతావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కనుక జాగ్రత్త. భక్తి జీవితంలో సాధకం చాలా అవసరం. సాధనం చేసుకో భక్తిని. దైవికంగా దేవుని కొరకు నడిపించబడే అనుభవాల్లోనికి రావాలి నువ్వు. తిమోతి జీవితంలో ఆ అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. పరిపక్వ దశ కనుక పిందై ఉండి రాలిపోలేదు. ఓ శ్రేష్టమైన ఫలముగా తీర్చిదిద్దబడ్డాడు తిమోతి. పౌలు అపోస్తుల దగ్గర చాలా అనుభవాలు, అడుగుజాడల్లో చక్కగా భద్రపరచబడి బలపడి రోషం కలిగి తిమోతి కొనసాగాడు. జాగ్రత్త మనసు పెట్టండి. తిమోతిని గురించి చాలా చక్కని అనుభవాలు మీతో నేను మాట్లాడుతున్నాను. ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో, ఇన్ని సంవత్సరాలు మీకు ఇచ్చిన ఆ బోధన శైలిలో తిమోతి గురించి నేను ఇంతవరకు ప్రస్తావించలేదు కనుక, సందర్భం వచ్చింది కనుక పరిశుద్ధాత్మ ప్రేరణ నుంచి చాలా సందర్భాలు మీతో నేను మాట్లాడుతున్నాను.
కనుక ఇవేవి మరలా మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు, అది నా బాధ. కనుక దేవుడు ఇచ్చిన సమయాన్ని అవకాశం సద్వినియోగం చేసుకోవడం నా వంతు. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వాక్యం మీద దృష్టి పెట్టడం నీ వంతు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తిమోతిలో ఒక 7 అనుభవాలు మనం చూడగలుగుతున్నామని, వాటిని గురించిన ప్రస్తావన పౌలు గారు తీసుకొచ్చారని గడిచిన వారం మాట్లాడుతూ పౌలు గారు చెబుతాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, నాకులాగే సేవ చేస్తున్నాడు, నాకులాగే, సిమిలర్, నాకులాగే నేను ఎలా రోషంతో సేవ చేస్తున్నానో సేమ్, అంటే నన్ను చూసినోడు అలాగే తిమోతిని చూసినోడు అసలు ఇద్దరు ఒకేలాగా అనిపిస్తాం. ఒకవేళ తిమోతిని చూసినా నన్ను చూసినట్టే ఫీల్ అవుతారు, నాకులాగే. రెండవ కారణం అంటాడు, మీ కొరకు, మీ క్షేమం కొరకు చింతించే వ్యక్తి ఇటువంటి వ్యక్తి నాకు లేడు, ఇతని వంటి వాడు నాకు ఇంకొకడు లేడు అంటాడు పౌలు గారు. అంటే ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి, భౌతికమైన ఆలోచన కలిగి భౌతికమైన వాటి కొరకు ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామని భౌతిక సంబంధమైన ఆలోచనలతో బతికిన వ్యక్తి కాదు, దేవుని అడ్డం పెట్టుకొని బతికిన వ్యక్తి కాదు తిమోతి. జాగ్రత్తనండి. భక్తి అంటే దేవుని అడ్డం పెట్టుకొని బతకడం అనుకుంటే అది భ్రమ. దేవుని కొరకు బ్రతకడం భక్తి. సౌండ్ లేదు, అర్థమైందా? దేవుని అడ్డం పెట్టుకొని బతకడం భక్తి కాదు, దేవుని కొరకు బ్రతకడం భక్తి. ఆమేన్. ఆ స్థాయిలోనికి మనం రావాలి. ఆ భక్తి భావాజాలంలో రేపబడాలి. దాన్ని నీలో నూరిపోసేది జీవగల దేవుని వాక్యం. అందుకని ఎన్నో అనుభవాలతో కూడిన విషయాల్ని బైబిల్లో దేవుడు జతపరిచాడు. ఎందుకంటే అవి వింటున్నప్పుడు కానీ, వాటిని చదువుతున్నప్పుడు కానీ, వాటి గురించి నా ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, ఎలాగైతే శిష్యులు అమ్మాయి గ్రామం గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు అన్నారో మా గుండె మండింది, మా హృదయం మండిందని, అలా మనం రోషంతో రేపబడినట్లుగా కొన్ని సందర్భాల్ని దేవుడు లేఖనాల్లో జతపరిచాడు. ఆమేన్. మూడవ కారణం చూడండి, ఏ అనుభవం కలిగి ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. తిమోతిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే కంప్లీట్గా దైవికమైన విషయాల కొరకు చాలా చాలా జాగ్రత్తగా, అలాగే ఆశ కలిగి వాటిని జరిగించడానికి ఇష్టపడతాడు. ఒక అద్భుతమైన మాట, అందరూ తమ సొంత కార్యాలే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. అంటే అందరూ వాళ్ళ పనుల్లో తనమునకలైపోతున్నారు కానీ దేవుని పని కొరకు కానీ దైవికమైన విషయాల కోసం ఆలోచన చేయరు అని చెబుతున్నమాట పౌలు గారు. వాస్తవమే. మనం దేవుని కార్యాలు, దేవుని పని మీద మన ఆలోచన ఉండాలి. ఈరోజు చాలామందికి ఆ సింగిల్ మైండ్ రావట్లే, డబల్ మైండ్. భౌతిక సంబంధమైన వాటి మీదే కాదు, కుటుంబపరమైన వాటి కొరకు ఆలోచిస్తా దైవ సంబంధమైన వైరాగ్యాన్ని పాడు చేసుకున్నారు చాలామంది. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఎందుకు ఆ పౌలు గారు ఆ మాట చెప్తున్నాడంటే, తిమోతి గురించి మాట్లాడుతూ, తిమోతి అందరి టైపు కాదు, అందరూ వాళ్ళ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ తిమోతి మాత్రం యేసు ప్రభు పని మీద దృష్టి పెట్టాడు, దేవుని మీద ఆలోచన కలిగి ఉన్నాడు, దైవికమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు చాలామంది దేవుని పని మీద, దేవుని సన్నిధి మీద ఆలోచన పెట్టరు. జాగ్రత్తలండి. దేవుని కొరకు నువ్వు నష్టపోతే దాన్ని రెట్టింపుగా దేవుడు ఇస్తాడు, దాంట్లో సందేహం లేదు. ఆయన బిడ్డలు నశించడం కానీ, దిగజారిపోవడం కానీ, బలహీనపడడం కానీ, లేక దరిద్రతలు ఉండడం దేవునికి ఇష్టమైంది కాదు. నిన్ను దీవించాలని, నిన్ను ప్రయోజకుడిగా మార్చాలని, నీకు ప్రయోజనకరమైన వాటిని ఇవ్వాలన్నదే దేవుని యొక్క అభిలాష. దాని కొరకే ప్రాణంతో సహా ఆయన ధారపోసాడు, ప్రాణాన్ని ఇచ్చిన ఆయన. కనుక ఏదైనా చేయగలరు నీ కొరకు. జాగ్రత్త మనసు పెట్టండి. ఈరోజు ఎలా ఉండిపోతున్నారంటే, ఒక మంచి సందర్భాన్ని పరిచయం చేస్తా, ఈ నెలకు తగిన సందర్భాన్ని. యేసు ప్రభు తల్లి ఉంది కదా మరియమ్మ, ఈ యేసు ప్రభుని కన్న తర్వాత యేసు ప్రభు గారికి ఈ 12 సంవత్సరాల వయసు.
యూదులకున్న ఆచారం ఏదంటే ప్రతి ఏటా వాళ్ళకి 7 పండగలు ఉంటాయి. ఎన్ని పండగలు? మనకెన్ని పండగలు? ఏంటి ఆ పండగలు? సంక్రాంతి మందేనా? దసరా మందేనా? దీపావళి మందేనా? మరి దీపావళి కూడా టపాసులు పేల్చేస్తాను, అవి కూడా మనకేనా? ఎంత కకృతోళం అండి. దేవుడు వాస్తవానికి పండగ చేసుకోవడం కొరకు ఇవ్వలేదు, కానీ గుర్తు యేసు ప్రభు అన్న వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చి నరావతారిగా జీవించి ఇలా కొనసాగి ఇదిగో పలానా ప్రాంతంలో ఇలా చేసి ఆయన సిలువకు అప్పగించబడ్డాడు, లేక ఆయన పుట్టినప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పుకోవడం కొరకు, తెలియడం కొరకు, సంఘం మర్చిపోకుండా కొరకు వాటిని ఒక ఆనవాయితీగా ఆనాడున్న పెద్దలు సంఘాల్లో వస్తున్న ప్రజల ప్రయోజనం కొరకు ఆ ఆలోచన చేశారు. ఈరోజు పండగ వాతావరణం ఉండిపోతున్నారు జనాలు. ఇంటికి, ఒంటికి, పంటికి, కంటికి సరిపోతుంది పండగ. వాస్తవానికైతే గుర్తింపు అంటే డిసెంబర్ 25 తారీఖు ఆ ప్రాంతాల్లో యేసు ప్రభు అన్న వ్యక్తి పుట్టాడు భూమి మీద. పుట్టాడు కనుక పుట్టినరోజు, దానికి క్రిస్మస్ అని పేరు పెట్టారు. ఆయన సిలువకు అప్పగించబడి సమాధించబడ్డాడు కనుక గుడ్ ఫ్రైడే, లేచాడు కనుక అయ్యేస్తుంది అని గుర్తుగా కొన్ని సందర్భాల్ని ప్రజల్లో గుర్తుగా ఉన్న కొరకు ఆనాడు పెద్దలు ప్రయోజనంగా ఆలోచించిన వాళ్ళు ఈ వ్యవహారం చేశారు. జాగ్రత్తనండి, దీని వెనకాల చాలా చరిత్ర ఉన్నప్పటికీ దేవుడు దాన్ని స్థిరపరిచి ఈనాటి సంఘాల కొరకు, ఒకవేళ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ లేకపోతే అసలు ప్రార్థనకు వచ్చేవాడికి డౌట్ అవుతుంది. ఏంటి, ఎంతకు యేసుప్రభు పుట్టాడా? యేసుప్రభు చచ్చిపోయాడా? తిరిగి లేచాడా? ఏవో నిజంగా జరిగితే మనం పుట్టామండి, మన సావు తెలివితేటలు చూడండి. మళ్ళీ మనం పుట్టామండి, మన పుట్టినరోజు ఉంటుందిగా. మరి యేసుప్రభు పుడితే పుట్టినరోజు ఏది? చేస్తే ఒక బాధ, చేయకపోతే ఇంకో బాధ. చెబితే ఒక బాధ, చెప్పకపోతే ఇంకో బాధ. మీ దేవుడు పుట్టాడా 2000 సంవత్సరాల క్రితమా? ఓహో, మీ దేవుడు నిన్నగా మన పుట్టాడు కదా. అది ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే ఉన్నాడు. మీరు చూడండి, బైబిల్లో పుట్టేనన్న పదం కంటే లోకానికి వచ్చానన్న పదమే ఎక్కువ ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కొంచెం మనకు అర్థం అవడం కొరకు పుట్టానన్న పదం వాడారు, కానీ బైబిల్లో చాలా స్థలాల్లో ఆయన లోకానికి వచ్చాను ఉంటుంది. అంటే వచ్చాడంటే ఆల్రెడీ ఉన్నాడని కాదు. తెగమక ఆలోచించే వాళ్ళకి, తిమిరి ఆలోచనలు చేసే వాళ్ళకి అర్థం కాక అసలు వాక్యం తెలియనోళ్ళకి తెగమక చేస్తాక అందరూ ఆలోచన చేస్తున్నారు. కనుక జాగ్రత్త, దేవుని వాక్యం మీద మనసు పెట్టు. వాళ్ళకి 7 పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ వచ్చినప్పుడు మరియమ్మ, యోసేపు, యేసు ప్రభుల వారు కలిసి యెరూషలేముకి వెళ్ళారు. పండుగలో పాలు పొందారు. మళ్ళా తిరిగి ప్రయాణం కట్టారు. అందరూ కలుసుకుంటారు ఎక్కడ ఆ పండగ. ఎటు పోయిన వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఆ పండగకు వస్తారు. ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు చూడండి, పండగలు ఏమైనా చేస్తాను అనుకోండి, ఎవరి కార్యక్రమం ఉంటే వాడు ఖచ్చితంగా వస్తాడు. రాడున్నా ఖచ్చితంగా వస్తాడు. అట్లాగే యూదులు ఎక్కడున్నా కూడా ఆ 7 పండుగలు ఖచ్చితంగా యెరూషలేముకి వస్తారు. ఇక దూర బంధువులు కూడా వస్తారు కదా, వాళ్ళందరితో కలిసి మాట్లాడుకొని, ఆడే వండుకొని, ఆడే తిని, ఆడే ముచ్చట్లు వేసుకొని, ఆడే కాసేపు దేవుని సన్నిధిలో ఉండి అంతా ముగించుకొని బయలుదేరుతారు. అట్లా బయలుదేరారు. విచిత్రం ఏంటంటే చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం 45వ వచన భాగంలో ఈ మాట ఉంది. ఎవరు కనబడతలేదు? యేసు ప్రభు కనబడతలేదంట. ఇప్పుడు టీవీకి యాడ్ ఇద్దామా? యేసు ప్రభు కనబడతలేదు. కనబడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సంఘాల్లో యేసు ప్రభు కనబడుతున్నాడా? మాట్లాడండి. ఆయన కనబడనందున మరి యేసు ప్రభు సంఘాలు లేకుండా ఏడున్నాడు? ప్రకటన గ్రంథం, ప్రకటన 3:20.
ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం వచ్చిన చదవండి. ఎక్కడున్నాడు? తలుపుగాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే సంఘంలో ఆయన ఇంట్లో ఆయన ఉండకుండా తలుపుగాడు ఏం చేస్తున్నాడు అంటే మనం ఎంత ఎంత జ్ఞానవంతులం అంటే ఆయన బయటికి నెట్టి తలుపులేసాం. అది వచ్చిన బాధ. ఆయన బయటికి నెట్టి తలుపులేసేసాం. ఇప్పుడు ఆయన లోపల లేడు, బయట ఉన్నాడు. తలుపు తీయండిరా బాబు అని తడుతున్నాడు. ఆఫర్ ఏమెత్తున్నాడు? మీరు తలుపు తీస్తే నేను మీతో కలిసి భోంచేస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బిర్యానీయా లేకపోతే చికెనా మటనా? ఎట చేస్తా ఫీస్టు? బొవ్వు అంటే అట్టనుకోకండి, కొన్ని పదాలకి ఆత్మ సంబంధ అర్థాలు ఉంటాయి. భోజనం అంటే సహవాసము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యేసుప్రభు ఆడు ఉండిపోయాడు, ఆయన కనబడతలేదట. చాలా మంది వాళ్ళ సొంత పనుల మీద, మరియమ్మ కూడా చుట్టాలతో మాట్లాడుతుంది. దూరం నుంచి వచ్చారు కదా, వాళ్ళందరితో మాట్లాడుతా కలిపి చేసుకుని వెళ్తాం. కానీ యేసుప్రభు వాళ్ళతోనే ఉన్నాడు అనుకుంటుందామే. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే యేసుప్రభు లేడు. వాయో ఎటుపోయాడని ఎత్తుక్కుంటా తిరుగులాడితే ఒక్కరోజు ప్రయాణం అయితే వెతుక్కుంటా వాళ్ళ కాడున్నాడేమో ఏడున్నాడేమో ఆడని ఎత్తుకుంటా 3 రోజుల తర్వాత యెరూషలేం పోతే అక్కడ యెరూషలేం పెద్దలతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మరియం ఎవరు మర్చిపోయిందండి? ఎందుకు మర్చిపోయింది? చుట్టాలు ఎక్కువైపోయారు, ముచ్చట్లు ఎక్కువైపోయినాయి. ఈరోజు చాలామంది దేవుని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆ మరియమ్మ తల్లి ఎట్టగైతే యేసుప్రభు మాతోనే ఉన్నాడు అనుకొని ఆదమరిచి ప్రయాణం కట్టిందో, ఈరోజు ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణంలో ఆయన మాతోనే ఉన్నాడని ఫీలింగ్లో వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన లేడు. నువ్వు జాగ్రత్తగా చూస్తే ఒక పాయింట్లోకి వచ్చి ఆలోచిస్తే ఆయన నీతో లేడని సంగతి అర్థమైపోద్ది. ఎందుకు లేడు? నువ్వు నీ సొంత కార్యాల మీదే. డిసెంబర్ 25 వచ్చిన ఆ 25 తారీఖు మునుపుండే ఆదివారం డేంజర్ జోన్ నాకు. ఎందుకంటే చెట్టలు రారు, ఏం చేస్తారు వీళ్ళు? అన్నీ కిందకు దించి ఒకటే పని, పండగ చేద్దాం. ఎవరి పేరు చెప్పుకొని పండగ చేద్దామమ్మా? ఆయన కాడు రాకుండా నువ్వు చేస్తావు పండగ. దేనికి ఆ పండగ? ఏమండి విచిత్రం కాదు. ఇంకో ప్లస్ పాయింట్ నాకేందంటే తెల్లవారుజాను ప్రార్థన అయ్యేపాటికి కోటం వెళ్ళిపోయిన తర్వాత తెద్దాం దెబ్బని చెప్పి బలి ప్రమాయించబడ్డారు. 24వ తారీఖు ప్రార్థన పెట్టాను అనుకోండి, ఏడుంటాం మనం? చిలకలూరుపేట లోకల్లో, ఇంకా పిండి పట్టే కాడ ఒకళ్ళు, అరిసెలు చేయడానికి ఆ సామాన్లు కడిగే కాడు ఒకడు, ఈ రాయిబారం అంటాడు ఒకడు, ఇటు మొత్తం ఉంటాడు. ఏంటంటే పిండి అండి, మొత్తం పిండి చేయడానికి ఇంకేమి లేదు. జాగ్రత్త. దేవుని వాక్యం చెబుతుంది మనం ఆయన మీద ఫోకస్ పెట్టాలి. నీ దృష్టి ఆయన మీద ఉండాలి. అలా కాకుండా అయితే నష్టపోతావు. ఈ మరియమ్మ తల్లి యేసుప్రభు ఉన్నాడని చెప్పి భ్రమలో ఉండిపోయిందండి. నా బాధ ఏంటంటే ఈ డిసెంబర్ నెలలో తిదే బాధ. ఇక చూసుకో, ఓ పాతగారు నన్ను అడిగాడు, అన్న సెమీ క్రిస్మస్ చేయట్లేదేంది మీరు? చాలా కాలం చూస్తున్నా, మీరు చేయరా అన్నాడు. దేనికి రా అయ్యా అన్న? అందరు చేస్తారుగా. అసలు సెమీ క్రిస్మస్లు ఎందుకు వచ్చినాయి ఏమండి? నవంబర్ 25వ తారీఖు మొదలుకొని జనవరి 10వ తారీఖు వరకు క్రిస్మస్లు అండి. వామ్మో, నెల సరిపోవట్లే మాకు. నెల సరిపోవట్లే. డిసెంబర్ నెలకు వచ్చినప్పుడు 60 రోజులు రావాలి. ఎన్ని రోజులు? దేవుడే మా పక్క నుండి అప్లికేషన్ పెట్టేవాళ్ళం ఆయనకి, అయ్యా మాకు 30 రోజులు సరిపోవట్లే, ఇంకో 30 రోజులు కలపండి, కలిపి 60 రోజులు, ఒక డిసెంబర్ నెలకి 60 రోజులు కలపండి అని ఆయన మీద తగాద పెట్టుకునే వాళ్ళం మేము. సరిపోవట్లే. అందుకని నవంబర్ నుంచి మొదలైంది సెమీ క్రిస్మస్, మినీ క్రిస్మస్, ఫ్యామిలీ క్రిస్మస్, పాస్టల్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, మెగా క్రిస్మస్. అబ్బో, మామూలు క్రిస్మస్లు కాదు. అసలు ఏందిరా నాయన అంటే యేసుప్రభు వాళ్ళ కాడ ఉన్నాడు లేదు పక్కన పెట్టండి.
దేనికి? పిల్లలు నాటికలు వేయాలంట, డ్రామాలు వేయాలంట, యాక్షన్ సాంగ్లు వేయాలంట. అసలు మామూలు కాదు. అసలు వాక్యం ఏమండి, ఒకళ్ళకంటారు ఏమండి పిల్లలతో చిన్న చిన్న ప్రోగ్రాలు చేస్తుంటే అందరు వచ్చి కూర్చుంటారండి. అందరు కూర్చుంటారా? నేను ఒకటి చెప్పనా, పిల్లలు ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ చేస్తున్నారు అనగానే ఇళ్లల్లో పని చేస్తున్న ఆడవాళ్ళు కూడా ఆడ పడేసి వచ్చి అంటే రికార్డింగ్ డ్యాన్స్కి వచ్చినట్టు కూర్చుంటారా? స్టేజ్ చుట్టూ కూర్చుని నిలబడి కుర్రోళ్ళు, ఈ ఆడపిల్లలు మావాడు వేస్తున్నాడు పొగేస్తాడు వీడు. ఇక అయిపోయింది, అందరు కూర్చొని వాక్యం చెబుతాం అంటే ఎటు పోతారు. అరే ఇప్పుడు దాకా ఫుల్ అయిందిరా గ్రౌండ్, కిటకిటలాడిందంటే ఏరండి. అసలు ఈ డిసెంబర్ నెల వచ్చి అక్టోబర్ నెల నుంచే నాకు చెప్పలేంటి తెలుసా, అంత మునుపు ఇప్పుడు లేదు. ప్రశాంతం ఒక మొత్తం టైం పడుకున్న టైం లెగుతున్నా. అమ్మో లేకపోతేనా అసలు ఈ నెల అంతా ఆల్రెడీ ప్రార్థనలే నాకు. జనవరి నెల వచ్చిన తర్వాత మేము పిలవాలి, అరే సండే స్కూల్ రండి అంటే ఇప్పుడు అనుకో అసలు పిలవకుండే ఒక గంట ముందర వచ్చి కూర్చుంటాడు. అయ్యి బాబు భక్తుడు. ఎందుకు? డ్రామాలు, యాక్షన్లు మొత్తం అన్నిట్లో ఉండాలా. ఇక ఈ నెల మేము వెతికే పని లేదండి పిల్లల్ని, వాళ్ళే మమ్మల్ని ఎత్తుకుంటారు. అయ్యగారు అడిపోయాడు, మాకు యాక్షన్ సాంగ్ లేదా, మాకు డ్రామా లేదా, మమ్మల్ని ఎత్తుకుతారు వాళ్ళు. జనవరి నెల అయిన తర్వాత మళ్ళీ అక్టోబర్ నెల వరకు మేము వెతకాలి. ఉపయోగం ఏముంది? ఎంత ఉపయోగం లేదనిపించే తీసి పక్కన చెత్త ఎందుకండి? ఇంకా చెత్త పెట్టుకొని ఏం చేద్దామని? ఉపయోగం ఏముందండి? స్త్రీలు, పెద్దవాళ్ళు, కుటుంబాల్లో బాధ్యత కలిగిన స్త్రీలు, చదువుకునే వాళ్ళు ఉంటే సామెతలు 31వ అధ్యాయం మీరు కంఠోపాఠం పెట్టండి. చూడకుండా సామెతలు 31వ అధ్యాయం మీరు చెప్పాలా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యవన పిల్లలు, సండే స్కూల్ పిల్లలు 119వ కీర్తన చూడకుండా చెప్పాలా. ఇప్పుడు వాక్యాలు అట్టా చూడకుండా చెప్పించి వాటిని కంఠోపాఠం చేయడం ఉపయోగమా? అసలు ఒక్కొక్క డ్యాన్స్ చేస్తాడు. అసలు విచిత్రం అండి. ఒక చోటకి పోతే పిల్లలు అసలు మామూలు కాదు, వాడు పడిలేస్తున్నాడు. ఏం పాట అది? అసలు ఆశ్చర్యం ఏంటది, భలే పాట అండి. అసలు ఆ పాటకి ఏంది ఈడేసి ఇట్లా పడిలేస్తున్నాడండి. నా బ్రతుకు ఇంతేనా నీ సింత వారా. ఆ పాట ఏంది, వీడు పళ్ళెగుతున్నాడు. వారి నాయన, అరే ఆ పాటకి భావం తెలుసురా నీకు? మ్యూజిక్ దొరికింది చెప్పేస్తున్నావే కానీ అసలు దేనికి పాడాడు ఆయన, అసలు దాని భావం ఏంటి, అసలు ఏం అవసరం లే. మన పిల్లలు మంచోళ్ళని అర్థం చేసుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకరు అనుకో, మా చర్చిలో యాక్షన్ సాంగులు లేవు కనుక ఏ చర్చిలో యాక్షన్ సాంగులు ఉంటే ఆ చర్చికి పోతాం మేము. ఎందుకు? ఆ 2 నెలలు అక్కడ అంకిత భావం చేస్తాం. ఎందుకు? అక్కడైతే యాక్షన్ సాంగులు అన్నీ ఉంటాయి, ఇక్కడ లేవుగా. ఇప్పుడు వచ్చేది వీటికా లేకపోతే దేవుని కొరక? దరిద్ర పనులు తప్ప ఏమీ లేవండి. అసలు గోవిందపురం అయితే మరీ ఘోరం. నాకు తెలియదు, వీళ్ళు మహాకళాకారులు. వీళ్ళు రోడ్ల మీద డ్యాన్సులు వేసే వాళ్ళకి నేను ఎక్కడ డ్యాన్సులు నేర్పా, పెద్ద డ్యాన్సర్ లేక. నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు. ఓరికి నాయన, ఇప్పుడు ఇద్దరు జనవరి 1వ తారీఖు వస్తే ఇదో టెన్షను. ఇక సోలీకే పీచేకి అంటాడు వీడు. ఈ రింబోళ డ్యాన్సులు ఏందో ఈడేందో నాకు అర్థం కాదు. అసలు దేవుడు కాపాడినది కృతజ్ఞత కలిగి ఉండరా అయ్యా అంటేనేమో అసలు తప్పతాగి బళ్ళు తోలి దేవుని ఒకదాన్ని గుద్ది తల పగలు కొట్టుకొని, చేతులు పగలు కొట్టుకొని, గోళ్ళు ఎరగొట్టుకొని ఏడ కూర్చుంటున్నారు? హాస్పిటల్లో కూర్చుంటున్నారు. ఇక అసలు జనవరి నెల మొదటి సంవత్సరం, కొత్త సంవత్సరం వచ్చిన ఆనందమే లేకుండా చేస్తున్నారు కొంతమంది. ఎంత దారుణం అండి. యేసుని మనం దృష్టి పెట్టగలిగితే మన పరిస్థితులు మార్చబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైవికమైన అనుభవాలు మేము నేర్పాలి. దైవికమైన అనుభవాలు మేము నేర్పితే, మీరు అలా కట్టబడితే మీరు మీ సొంత కార్యాలు కాదు, దేవుని మీద, దేవుని సన్ని మీద మీరు దృష్టి పెడతారు. అదేమి లేదు. ఒక విధంగా చెప్పాలి, ఈ పండగలు వస్తే ఈ డిసెంబర్ నెల వస్తే సగం మేమే పాడు చేస్తున్నాం సంఘాలని.
అసలు కొన్ని ప్రాంతాల్లో అయితే వాక్యం 5 నిమిషాలు చెప్పాలంట. ఎందుకంటే ఎప్పుడు చెప్పే వాక్యమే కదండి, ఎప్పుడు చెప్పే వాక్యమే. మరి రోజు తినే పోవేగా ఆపొచ్చుగా. ఈరోజు అన్నాలు ఉండేవండి, బిర్యానీ అండి, త్వరకానివ్వండి, ఆరిపోతున్నాయండి. అయ్యి బాబు ఆరిపోతున్నాయట. రోజు తినే పోవేగా, పక్కన పడాయి. అట్ట కుదురుతండి అది. రోజు వినే వాక్యం అట. ఈ మరి రోజు వచ్చి భక్తుడు మరి చర్చిలో కూర్చొని రోజు వాక్యం వినిపోతున్నాడు. అసలు చర్చికి వచ్చే దాఖలేలు ఉండ మనిషికి ఈ చెప్పే డైలాగ్ ఏంటంటే రోజు వినే వాక్యమే కదండి. ఎంత సింపుల్గా మాట్లాడేస్తున్నాం అండి, ఎంత తోలనాడుతున్నాం. ఆయన కనబడనందున అని బైబిల్లో రాయబడి ఉంది. 45 వచ్చిన మరొకసారి చదవండి. లోకాసు వార్త 2:45. ఆయన కనబడనందున ఆయన వెతుకుచు. ఎవరు కనబడట్లేదు, అసలు ఆయన కనబడతలే. క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టినరోజు, ఆయన కనబడుతున్నాడా? ఇంకొక దారుణమైన బాధ ఏంటి తెలుసా అండి? ఎవరేమనుకున్న వాస్తవం చెప్తున్నానండి. స్టార్లు కడతారుగా, స్టార్లు ఊర్ల మీద స్టార్లు కడతారుగా. అసలు ఈ నెల పోతే భలే ఉంటుందండి. రాత్రుల పూట పల్లెటూరు మీద ప్రయాణం చేస్తుంటే లైన్కు స్టార్లు ఉంటాయి, అదొక కళ, భలే ఉంటుంది. రాత్రులు నాకు 1 గంట అవుతుందిగా కోటలు ముగించుకొని కొన్ని ఊర్ల మీద వస్తుంటే భలే కళగా ఉంటుందండి స్టార్లు. అసలు దెబ్బ కడతారు, భలే సంతోషం. కానీ విచారకరం ఏంటంటే, నేను ఒక చోట మీటింగ్ చూసుకొని వస్తుంటే ఒక చోట స్టార్ కడుతున్నారు. ఎట కడుతుంది తెల్ల, అప్పటికే 2:30 అవుతుంది. ఫుల్గా తాగిరే కావర తిప్పరా రే తిప్పరే కావండి బూతులు. ఏం చేస్తున్నాడు స్టారు ఈడు మోకానికి ఏమండి? తాగుబోతు సన్నాసులందరూ స్టార్లు కట్టేది ఏంది నాకు అర్థం కాదు. చర్చికి రాని అవతారం కాదు నీది. చెబితే మనిషికి వచ్చినంత కోపం, ఉపయోగమే ఉంది. చాలా భలే దుఃఖం అండి. ఎంత దేవుని పని అది. దేవుని పని చెప్పి దేవుడు సొమ్ము పోగు చేసుకొని సగం తాగి వీడు పెద్ద పోటుగాళ్ళలాగా రాత్రి అంతా స్టార్ కడతాడు. తెల్లారిలోపు లేపాలా, మంచిదే, సంతోషమే. తాగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి, అది నీకు ఆశీర్వాదం. ఏమండి తాగి దేవుని పని చేస్తారండి? ఏమండి తాగి దేవుని పని చేస్తే ఆశీర్వాదమా? చెప్పండి, మాట్లాడరేంది? తాగి దేవుని పని చేస్తే ఆశీర్వాదమా? నీ భర్త తాగి బడగా స్టార్కి కడితే అది నీకు ఆశీర్వాదమా? కొంపలకి శాపం. వాస్తవం, నేను చెప్పేది వాస్తవం. ఉన్నది చెప్తే ఊరికి దూరం అవ్వచ్చు, ఊడిపాడవచ్చు, చెప్పంది లేదు. వాస్తవం. సార్ భలే దుఃఖం అండి. శాపను కొనుక్కు తెచ్చుకునే పరిస్థితి లేదు. నాకు అర్థం కాదు. మనం దేవుని పనిని మనం జాగ్రత్తగా చేయడం ద్వారా మనం దీవించబడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ పండగ వాతం ఈ నెలలో చాలు. నేను ఈ నెల తడపి బయట కోటాలు పోయేది, ఉపయోగం ఉండదు. రాత్రి అంతా కూర్చోబెడతారు, ఎలా పాలు అక్కడ వాక్యం చెప్పమంటారు. చెప్పేది 5 నిమిషాలు. ఎవడు ఎండో ఎవడు రంది ఆడిదే, ఎవడు కంగారు ఆడితే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆయన కనబడనందున. ఎవరు కనబడతలేదు? ఎంత వెతికినా ఏంటి, ఎంత వెతికినా ఘనమైన నామం అది. కానీ విచిత్రం ఏంటంటే ఎంత వెతికినా కనపడింది ఆయనే అవుతుంది. మన క్రిస్మస్ వాతావరణంలో యేసే సెంట్రల్ అట్రాక్షన్ ఉండునుగాక. ఆమేన్. నీ కుటుంబంలో పండగ వాతావరణంలో యేసు ప్రభువే సెంట్రల్ అట్రాక్షన్ ఉండునుగాక. నా కుటుంబంలో ఎట్ట కనబడతాడండి?
నీకున్నట్టు కనపడతాడంటే పండగ పేరు చెప్పుకొని అడ్డం బయట తినకుండా, అడ్రస్ లేకుండా తిరగకుండా, అడ్డగోలుగా వ్యవహారం చేయకుండా, కుదురుగా కమ్మగా చక్కగా బయలుదేరి నేను నువ్వు నా ఇంటి వారిని యెహోవా అనే సేవిస్తామని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కనబడి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకొని వెళితే నువ్వు దేవుని పని మీద, దేవుని సన్నిధి మీద మనసు పెట్టావని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం దేవుని సన్నిధిలో ఉండాలి, సింగిల్ మైండెడ్ పర్సన్స్ ఉండాలి. క్రిస్మస్ వాతావరణంలో యేసు తప్ప మరి ఎవరికి ఘనత రాకూడదు. యేసు ప్రభువే మెయిన్ అట్రాక్షన్ ఉండాలి. ఆయన వాక్యమైన దేవుడు. ఇప్పుడు ఏముండాలి క్రిస్మస్ వాతావరణం అంటే? చక్కని వాక్యం ఉండాలా, దేవుని వాక్యం ప్రకటించబడాలా. అది చిల్డ్రన్ క్రిస్మస్ అయినా, ఫ్యామిలీ క్రిస్మస్ అయినా, పాస్టర్స్ క్రిస్మస్ అయినా, మెగా క్రిస్మస్ అయినా, స్త్రీల క్రిస్మస్ అయినా, యూత్ క్రిస్మస్ అయినా, ఏ క్రిస్మస్ అయినా దేవుని వాక్యం ప్రాధాన్యంగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం వినడం ద్వారానే మన జీవితాలు మార్చబడతాయి. దేవుని వాక్యం వినడం ద్వారానే మన కుటుంబాలు దీవించబడతాయి. దేవుని వాక్యం వినడం ద్వారానే మన జీవితాలు వెలిగించబడతాయి. అంతేగాని తార ఎలసిందే ఇంకా ఈ నింగిలో ఎట్టేస్తే ఎలాగదా బతుకు, ఉన్న లైట్లు వెలిగి మొత్తం మాడిపోతాయి. తార వెలగాలంటే దేవుని వాక్యం వినబడాలా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం జ్యోతులు లేకుండా కోతులు లేకుండా. డిసెంబర్ నెల వస్తే ఆల్మోస్ట్ కోతులే, నో జ్యోతులు. క్యాండిల్ సర్వీస్, ఇక దానికి కూడా మళ్ళీ స్టెప్ ఎట్ట ఊపి పక్కన తగలబెడతాం. ఇవన్నీ ఎందుకండి పిచ్చి పిచ్చి పనులు? నిజం, దృష్టి పెట్టి ఆలోచన చేయి. యేసు మీద నీ దృష్టి నిలపాలి. ఆమేన్. ఆయన మాత్రమే సమస్తానికి అర్హుడు, యోగ్యుడు. ఆయన ద్వారానే మనం దీవించబడతాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పిచ్చి పనులు చేసి దేవుని ఆశీర్వాదాలు శాపంగా మార్చుకోవద్దు. జాగ్రత్తనండి. కొంతమంది దేవుని ఆశీర్వాదాల్ని శాపంగా మార్చుకుంటున్నారు. మీ జీవితాలు అలా ఉండకూడదని నా ఆశ. మనం అలా ఉండకూడదని నా ఆశ. మనం ఆశీర్వాదానికి యోగ్యులుగా మారాలి, అర్హులుగా మారాలి. అలా మారాలి అంటే దైవికమైన నడక, దైవికమైన ఆలోచన, దైవికమైన ఆ ఉద్దేశాలు ఎరిగి మనం నడవాలి. అట్లా ఉన్నప్పుడే దేవుడు కనపరచబడతాడు. దేవుడు దీవెనకరంగా మనల్ని మార్చగలడు. కనుక సింగిల్ మైండెడ్ పర్సన్ ఎవరో? తిమోతి. ఫిలిప్పీ పత్రిక 2:21 సింగిల్ మైండెడ్, అందరు వాళ్ళ సొంత కార్యాలు చూసుకుంటుంటే తిమోతి మాత్రం దేవుని కార్యాల మీద మనసు పెట్టాడు. కనుక మనం ఆ టైప్లో ఉండాలి. అలా మనం నిమగ్నం అవ్వాలి. విశ్వాసులైన మనం కూడా దైవికమైన ఆలోచనలు కలిగి బ్రతకాలి. బయట ఉన్న వాళ్ళ వాక్యం వినాలి, మనసు పెట్టండి, దృష్టి కలిగి వినండి. దేవుని సన్నిధికి వచ్చే మనం ఆయన మాట మీద మనసు పెట్టాలి. అప్పుడే మన జీవితాలు వెలిగించబడతాయి. 3వ కారణం చూసాం. 4వ కారణం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:22 త్వరితంగా 7 విషయాలు చెప్తానా? అతని యోగ్యత మీరు ఎరుగుదురు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఇతడు యోగ్యుడా కాదా అన్న విధానంలో పౌలు అన్నాడు, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. అతని అర్హత, తన స్థితి స్థాయి మీరు ఎరుగుదురు. చాలా చక్కగా చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘంతో. అతని యోగ్యత, సీజన్డ్ అంటే అన్ని సమయాల్లో దేవుని పరిచయకి ఇష్టపడే వ్యక్తి. ఎక్కడ కొట్టి ఎలా పడ్డు, ఎక్కడ కూడా నిరుత్సాహపడ్డు, ఎక్కడ కూడా కలవరపడ్డు, ఎక్కడ కూడా అలగడు, సొనగడు, కొనగడు, మూలగడు. అతని యోగ్యత మీకు తెలుసు. సంఘంతో చెప్తున్నా మాట. సంఘం అంటే ఒకళ్ళిద్దరు కాదు, కొన్ని కుటుంబాల కలయిక సంఘం. ఆ సంఘంతో అన్నాడు, అతని యోగ్యత, అతని అర్హత మీకు తెలుసు. మనం మనుషులకి యోగ్యంగా కనబడాలి. మనం చూసిన వాళ్ళకి శ్రేష్టమైన ఆలోచన భావాలు కలిగించాలి. అలా కలిగే అనుభవాల్లోకి వచ్చినప్పుడే దేవుని సన్నిధి నువ్వు రావడం ఉపయోగం. నువ్వు ఎంత వచ్చినా కూడా చింత తెచ్చిన పులుపు సావలేదు అన్నట్టుగా, ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అన్నప్పుడు కూడా ఇంకా లెక్కపత్రాలని వ్యవహారాలు చేస్తా, చిన్న చేతగా పిచ్చి పనులు చేస్తా, నీ జీవితంలో విలువ లేని పరిస్థితులు చేసుకుంటే
నీ యోగ్యత ఎవరు గుర్తించరు. యోగ్యత కలిగి మనం ఉండాలి. లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనబడుద్ది. లోకాసు వార్త 7వ అధ్యాయం 4వ వచన భాగం. లోకాసు వార్త 7:4. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. మేలు పొందాలంటే యోగ్యత కలిగి ఉండాలి, అంటే అర్హత ఉండాలి. ఇక అడ్డగోలుగా దేవుడు ఆ మేలు చేస్తాడు, అది పిచ్చి ఆలోచన. దేవుడు కొన్ని మేలు చేయడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళు అంటారు అతడు మేలు పొందడానికి యోగ్యుడు. ఏంది విషయం? కపెర్నహూము ప్రాంతంలో యేసుప్రభు ఉంటే ఒక ధనవంతుడు శతాధిపతి వచ్చి, నా దాసుడు రోగి అయి ఉన్నాడు అయ్యా, స్వస్థపరచు అయ్యా అని అడుగుతూ ఉంటే ఆయన ఏం మాట్లాడుకుంటూ కాముకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఈయన గమనించి, అరేరే ఈయన ఎవరో తెలుసా మీకు? మనకి మందిరాన్ని కట్టించిన ఆయన, మనకు మందిరాన్ని కట్టి ఇచ్చిన ఆయన కనుక ఇతని విషయంలో యేసుప్రభు జోక్యం చేసుకోవాలి అని ప్రజలు వచ్చి, అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి, మేలు పొందడానికి యోగ్యుడు అని చెప్పగానే యేసుప్రభు మారు మాట్లాడకుండా శతాధిపతితో వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యోగ్యత కలిగిన అనుభవాలు మనకు ఉండాలి, యోగ్యులుగా మారాలి. ఇక్కడ అంటున్నాడు మందిరం కట్టే విషయంలో సహకరించాడు, మందిరం కట్టించాడు కనుక ఇతను యోగ్యుడు. అంటే దైవికమైన విషయాల్లో మనం కలగ చేసుకోవడం వల్ల మనం యోగ్యత సంపాదించుకుంటాం. ఒకని కానుక అతనికి వీలు కలిగిస్తుందట, ఒకని కానుక అతని అధికారులకు నిలబెట్టుదట. బైబిల్ చెబుతుంది మలాకి 3:10 ప్రకారంగా ఇవ్వడం ద్వారా శాపం కొట్టివేయబడుదట, ఇవ్వడం ద్వారా రోగాలు మరుగవుతాయట, ఇవ్వడం వల్ల కొన్ని సమస్యలు తీర్చబడతాయట, ఇవ్వడం వల్ల దేవుని ఆశీర్వాదాలు, కొన్ని బంధకాలు, ఆ బంధకాలు తెగ్గొట్టబడి మనం దీవెనకరంగా మార్చబడతామన్న సంగతి మలాకి 3:10 మనకు బోధిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మందిరం కట్టే విషయంలో అతడు సహకరించాడు కనుక వాళ్ళందరూ ఇతడు యోగ్యుడయ్యా, మేము ఆరాధించిన మందిరం లేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటే ఇతనే స్వయంగా డబ్బులు పెట్టి, ఇతను ప్రార్థనకు వచ్చే వ్యక్తి కాదు, ఇతడు దేవుడు నమ్ముకున్న వ్యక్తి కాదు, కానీ మా పరిస్థితి గమనించి ఇతను ప్రేరేపించబడి మాకు మందిరం కట్టిపెట్టాడు కనుక ఇతను యోగ్యుడు. దేవుని పనిలో ఆలోచన కలిగి బ్రతికాడు కనుక అన్యుడే, దేవుని ఎరగనివాడే, కానీ యోగ్యత సంపాదించుకున్నాడు. అంటే దైవికమైన విషయాల్లో మనం కలగజేసుకోవడం వలన, మనం నడవడం వలన, మనం నిలవడం వల్ల దేవుడు మన విషయంలో కలగ చేసుకుంటాడు. హల్లెలూయా. చాలా అద్భుతం. ఏం మాట్లాడలేదు, యేసు ప్రభువు ఆ శతాధిపతి వెళ్ళాడు. కారణం ఒకటే, ఇతడు మేలు పొందడానికి యోగ్యుడు. పౌలు అన్నాడు ఇతని యోగ్యత మీరు ఎరుగుదురు కదా, మనం యోగ్యులై ఉండాలి. నేను చెప్పాను, ఎవరు యోగ్యుడు? ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఆమేన్. ఎవరు యోగ్యుడు? 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18 వచ్చిన చదవండి త్వరగా. ఎవరు యోగ్యుడు? ప్రభు మెచ్చుకొనివాడే యోగ్యుడు. దేవుని మెప్పును పొందాలి మనం, దేవుని మెప్పును పొందాలి. దేవుని మెప్పును పొందేవాడు యోగ్యుడిగా తీర్చబడతాడు. దేవుడు మెచ్చుకోవాలి నిన్ను, దేవుడు మెచ్చుకొని అనుభవాలు కూడా నువ్వు నడవాలి. బైబిల్లో కొంతమంది దేవుడు మెచ్చుకున్నాడు, కొంతమంది బట్టి నొచ్చుకున్నాడు. దేవుడు నొచ్చుకున్నాడు, మెచ్చుకుంటున్నాడా? దేవుడు మెచ్చుకుంటే నువ్వు యోగ్యుడివి, దేవుడు నొచ్చుకుంటే మాత్రం యోగ్యత లేని వ్యక్తి అని అర్థం. మీరు మార్కు సువార్త 6వ అధ్యాయంలోకి వస్తే ఒక సందర్భం మనకు కనబడుద్ది. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతాన్ని ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమును బట్టి ఆశ్చర్యపడ్డాడు. జాగ్రత్తలండి, వీళ్ళు కనపరిచిన అవిశ్వాసాన్ని బట్టి యేసు ప్రభువు వారు వాళ్ళని అయోగ్యులుగా ఎంచాడు. ఆయన చేతి నుంచి కొంతమంది స్వస్థపరచడమే తప్ప మరి ఏ అద్భుతం చేయలేదట. అక్కడ
చేయజాలకపోయాడు అని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే వాళ్ళు యోగ్యులు కారు, అంటే అద్భుతాలు పొందడానికి అర్హత లేని వారుగా ఎంచబడ్డారు. అందుకనే చేయజాలకపోయారు. మరి ఏ అద్భుతం? అరాకొర కొంతమందికి తలపోటు, నడు నొప్పి, కాళ్ళు నొప్పులు, ఏవో చిన్న 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 రోగాలు పోయి, కానీ అద్భుతాలు జరగలే, సూచ్యక్రియలు జరగలే. కానీ యేసు ప్రభువు అక్కడ సూచ్యక్రియలు అద్భుతాలు చేయాలనుకుంటే వాళ్ళు అవిశ్వాసాన్ని కనపరచడం ద్వారా వాళ్ళు యోగ్యులుగా ఎంచబడలేదు. ఈరోజు స్వస్థపడడానికి యోగ్యుడివేనా, యోగ్యురాలివేనా? ఈరోజు నీకు ఆ యోగ్యత లేకపోతే ఎంతమంది నెత్తి మీద చేయబెట్టినా ప్రార్థన చేసినప్పుడు కాసేపు హాయిగా ఉంటుంది, తర్వాత మరలా యథావిధి సమస్య ఉంటుంది. ఇప్పుడు దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలి అంటే, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వాలంటే, దేవుడికి మేలు చేయాలంటే యోగ్యత కలిగి బ్రతకాలి. ఆ యోగ్యత లేదనుకోండి దేవుడు చేయలేడు. ఇప్పుడు దేవుని సన్నిధికి చాలామంది వస్తారు రోగులు, అందరూ బాగుపడరు, కొందరే బాగవుతారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఎందుకు వాళ్ళు బాగుపడలే అంటే పవర్ అయిపోయిందా, ఛార్జింగ్ అయిపోయిందా, లేకపోతే లిమిటా? ఇన్ని అద్భుతాలే దేవుడు చేస్తాడు, ఎంతమందికి కార్యాలు చేస్తాడు, రేపు మిగతా వాళ్ళు రండి అని సీటు ఎత్తున్నాడా? లేదే. ఆయన అద్భుతాలు చేయడం సమర్థుడు. మరి ఎందుకు బాగోవట్లేదు? కొంతమంది ఎందుకు బాగవుతున్నారు? కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళు అయోగ్యులుగా ఉండిపోతున్నారు. విశ్వాసాన్ని కనపరచక, దేవుని మీద వాళ్ళ విశ్వాసాన్ని కనపరచక దేవుని మేలు పొందలేకపోతున్నారు. యేసు ప్రభు ఇంకో వ్యక్తి గురించి ఒక సందర్భం చెప్తారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 8:10. వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవనికైనను ఆశ్చర్యపోయాడు. ఏం జరిగింది? ఒక శతాధిపతి వచ్చి, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి కూడా అర్హుణ్ణి కాదు, నువ్వు నా ఇంటికి రావాల్సిన ఒక్క మాట సెలవు, నా దాసుడు స్వస్థపడతాడు. ఆశ్చర్యపోయాడు. ఎవరైనా కానీ అయ్యా మా ఇంటికి రా, నా దగ్గర రా, నాకు మేలు చేయని అడిగిన వాళ్ళే కానీ ఇతనంటాడు, నువ్వు నా ఇంటికి రావడం నేను అర్హుణ్ణి కాదు, నాకు అర్హత లేదు, ఆ యోగ్యత లేదు, నువ్వు ఒక్క మాట సెలవు, నా దాసుడు బాగవుతాడంటే ఇశ్రాయేలులో ఎంత విశ్వాసం నేను ఎవరిలో చూడలేదంటాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఈ శతాధిపతి తన దాసుడు స్వస్థపరచబడడానికి అవకాశం అయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం యోగ్యులుగా ఎంచబడాలి. సురేపనిక స్త్రీ యేసును బతులాడుతుంది, అయ్యా నా కూతురు దెయ్యంతో బాధపడుతుంది, అయ్యా చాలా స్థలాలు తిరిగామయ్యా, బాగోలేదయ్యా, నీకు దండం పెడతాను, ఇంటికి వచ్చి ప్రార్థన చేయంటే ఆయన ఏం మాట్లాడుకుని వెళ్తుంటాడు. ఈమె గోల తట్టుకోలేక శిష్యులు అంటారు, ఆమె గోల ఏదో వినకూడదయ్యా, అమ్మ ఇందాక నుంచి వెనకల పడి వస్తుంది, పాపం జాలి వస్తుందని. యేసు ప్రభు నిలబడి అంటాడు, పిల్లల రొట్టె పిల్లలకి కానీ కుక్క పిల్లలకి వేయకూడదు కదా అంటాడు. పిల్లలు ఎవరు? ఇశ్రాయేలు. కుక్క పిల్లలు ఎవరు? అన్యులు. అంటే అన్యుల మధ్యలోకి నేను రాలేదు, నేను ఇశ్రాయేల్ మధ్యలోనే పనిచేయడానికి వచ్చాను అన్నట్టుగా చెప్పాడు ఆయన. కానీ భలే తెలివిగా సమాధానం చెప్పుదండి ఆమె, అయ్యా నిజమే, నేను కుక్కనే, యజమానుడు తింటున్న ఆ భోజన బల్ల నుంచి రొట్టె మొక్కలు పడితే ఆ మొక్కల కొరకు ఆశపడే కుక్కనేనయ్యా అని ఆమె చెప్పిన మాటకి ఆయన స్ట్రక్ అయిపోతాడు, భలే షాక్ అవుతాడు ఆయన. కొంతమంది అయితే ఏది కుక్క అంటాడేంది, మా గొప్పోళ్ళే, పాదం చేస్తాడు, పిలితే ఇశ్రాయేల్ కోసం వచ్చానంటాడు, లేకపోతే వాళ్ళ కోసం వచ్చానంటాడు, నా ఇంటికి రానంటాడు, పోతే పోయో ఆ గొప్పోడులే. మనమైతే వెంటనే సట్టరేస్తాం, వెంటనే ఇక మనకు ఆమ్లెట్ మాడిపోద్ది, మూగుడు మాడిపోద్ది, ఫేస్ మారిపోద్ది. కానీ భలే ఆశ్చర్యం అంటుంది ఆమె, నేను కుక్కనేనయ్యా, యజమాను రొట్టె బల్ల నుంచి జారిపడే రొట్టె కొరకు ఆశపడే కుక్కను అనగానే ప్రభు అంటాడు, నీ విశ్వాసం గొప్పది, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమెను మెచ్చుకున్నాడా లేదా? ఆమె మెచ్చుకున్నాడా లేదా? పో సైతాన్ అన్నాడా? డైలాగులు మళ్ళీ వేస్తాం, పో సైతాన్ అన్నాడు. లేదు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కోరిక మట్టుకు నీవు ఆశపడినట్టుగానే నీ కూతురు బాగుపడింది ఇల్లు అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు.
అంటే దేవుని మెప్పును పొందే యోగ్యత, అర్హత మనకు ఉండాలి. తిమోతిలో ఉన్నాయి. దేవుని మెప్పును పొందే యోగ్యత తిమోతి కాపాడుకున్నాడు కనుక పౌలు అంటున్నాడు, అతని యోగ్యత మీకు తెలుసు కదా అంటున్నాడు. ఎవరు యోగ్యుడు? దేవుడు మెచ్చుకున్నవాడే. అందుకనే బలలో మేమంటాం, అయోగ్యంగా బలను సమీపించకూడదని. యోగ్యంగా సమీపించాలి. ఎవరు యోగ్యుడు, ఎవరు యోగ్యురాలు? బైబిల్ చెబుతుంది, ఆయన మెప్పు పొందిన వాడు యోగ్యుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒకటే బడాయి చేస్తున్నాడు, నన్ను చూడు, నా బడాయి చూడని. నేను వారం 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నాను, ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పి ఎరగదీసి ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభు అతను చూస్తున్నాడు. ఆయన ముందలే బలిపీఠ కాడ ఉన్నాడు. ఒక ఆయన వచ్చి గరణాగ మోకరించి చూసుకో గోల చేసి ప్రార్థన చేస్తున్నాడు గట్టిగా. ఇంకో ఆయన కొద్దిసేపు తర్వాత గుమ్మం కాడుకు వచ్చి, అయ్యా తలెత్తడానికి నాకు అర్హత లేదని గుండెలు బాదుకుంటూ ఎడుతున్నాడు. నేను పాపినయ్యా అని. ప్రభు అంటాడు, ఎత్తడం కంటే అతడు నీతిమంతుడికి ఎంచబడ్డాడని. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని మాట అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు సొంకారి దేవుని మెప్పు పొందాడా? ఎవరు మెప్పు పొందాడు? దేవుని మెప్పు పొందాడు. యేసుప్రభు మెచ్చుకున్నాడు. ఆయన్ని ఎవరు మెచ్చుకుంటాడు? తమ పాపములు ఒప్పుకొని వారిని దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒప్పుకోవాలి ఈ పాపాన్ని. నీ పాపాలు కప్పుకుంటే ప్రమాదం. నీ చీర చెంగుకి అగ్ని, ఈ నుప్పు ముడిగట్టుకుంటే కాలకుంటుందా? నిప్పుల మీద నడితే నీ కాలు కాలకుండా ఉంటాయా? అలాగే నీ పాపం నిన్ను కాల్చేస్తుంది. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. విచిత్రం. ఒక ఏరియాలో ఒక అతను తన భార్య మీద అనుమానపడి పుట్టిన బిడ్డ నాకు పుట్టలేదని వాడి గొంతును చంపి సమాధి చేస్తాడు. ఎవరికి తెలియకుండా గొంతును చంపేసి పూడ్చి వెళ్ళిపోతాడు. పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి ఒక పొలాల్లో పేరు మార్చుకొని ఒక రైతు కాడ పని చేయడం ప్రారంభించాడు. భార్య మీద అనుమానం బట్టి పుట్టిన బిడ్డను చంపుకున్నాడు. వీడు చంపి ఎటు వెళ్ళిపోయాడు తెలియదు. పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు 26 సంవత్సరాలు గడిచిపోతుంది. తన భార్య ఉన్న ఆమెమో బెంగళూరు వెళ్ళిపోయింది పనుల నిమిత్తం. ఇంకెవరు లేరు అక్కడ. కొన్ని సంవత్సరాల తర్వాత వీడు పెళ్లి చేసుకున్నాడు. అక్కడ పెళ్లి కాలేదని అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఆమెకి 2 కూతుర్లు పుడితే కూతురు పెళ్ళి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ ఊరిలో డీరెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి కబురు పెట్టాడు. అంటే వాడితో లావాదేవీలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది ఏంది మొత్తం కనుక్కుంటూ వస్తున్నాడు. క్లోజ్ ఫ్రెండ్ కదా, బయటపడలేదు. మొత్తానికి శుభలాకు పంపించాడు. మర్చిపోయారు కదా అంతా అని శుభలాకు పంపించాడు. ఈ వ్యక్తి ఆ పెళ్ళికి వెళ్ళాడు, వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు వాడిని 2 పీకితే చెప్పారు. విషయం 2 పేగ్గని చెప్పాడు. ఉన్నాడే పలం చోటని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. అంటే నువ్వు చేసిన పాపం నిన్ను పట్టుకుంటుంది. బైబిల్ చెబుతుంది నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. అంతే. నువ్వు పాపాన్ని పట్టుకున్నావు కదా, నువ్వు అనుకుంటావు నేను పాపాన్ని పట్టుకున్నాను అనుకుంటున్నావు. కానీ ఆశ్చర్యం, ఒకరోజు అది నిన్ను పట్టుకుంటుంది. దొరుకుతావు. పాపం నిన్ను పట్టుకుంటుంది. బైబిల్ చెబుతుంది అదే, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. అది పట్టుకున్నప్పుడు నేను ఈడ్చుకొని వస్తుంది బయటికి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా నువ్వు చేసిన పాపం నిన్ను పట్టుకుంటదే కనుక జాగ్రత్త. దేవుని కాడు ఒప్పుకొని పశ్చాత్తాపడి దావీదులాగా ఏడ్చి కన్నీరు కార్చి మొరపెడితే మనమేమంటాం? దావీదు బెత్షెబతో పాపం చేశాడంటే, దావీదు రాజే బెత్షెబతో పాపం చేశాడు అని నేను బోడి ప్రసంగాలు చేయొచ్చు. దావీదు బెత్షెబతో పాపం చేశాడు కనుక తన కుటుంబం చిందరవందరం అయిపోయింది, గందరగోళం అయిపోయిందని. కానీ దావీదులో ఉన్న గొప్ప గుణం ఏంటి తెలుసా? దేవుని కాడ పశ్చాత్తపడి కన్నీరు కార్చి ఏడ్చాడు. దేవుడు అంటాడు, ఒక బెత్షెబ విషయంలో తప్ప దావీదులో ఏ పొరపాటు నాకు కనబడలేదు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీ పక్షం ఇవ్వడా, నీకు విరోధి ఎవడో? నేను అంటాను, దేవుడిని క్షమిస్తే నేనేవాడిని తప్పుడు అని చెప్పడానికి, నువ్వు తప్పుడు అని చెప్పడానికి నేనేవాడిని. చల్లదుగా, చలమని కాదుగా.
దేవుడిని క్షమిస్తే, దేవుడిని నిన్ను క్షమిస్తే నీ పాపాన్ని ఎవరు నీ మీద తీర్పు తెచ్చలేరు. ఎవరు కూడా నీకు తీర్పు తెచ్చలేడు. దేవుడు క్షమిస్తే ఖచ్చితంగా నిత్య రాజ్య వారసులం అవుతాం. కనుక దేవునిసలు ఒప్పుకోవాలి, దేవునిసలు కప్పుకోకూడదు, దేవునిసలు చెప్పుకోవాలి. కొంతమంది భలే చెప్తారు, ఏమండి పాస్టర్ల కాడ, డాక్టర్ల కాడ, పోలీసుల కాడ ఏం దాచకూడదుగా, మీరు దేవుడితో సమానంగా. మరి చెప్పు, ఏం చేసావు చెప్పు. చెప్తామా? అబ్బా నీకు అనుకూలంగా చెప్పేస్తావు. డైలీ మళ్ళీ పోలీసులు కాడ, డాక్టర్ కాడ, పాస్టర్ కాడ దాచకూడదుగా. చెప్పు మరి, చెప్తామా? అసలు చెప్పంగా, అసలు వదిలేస్తాం, కొసరు చెప్పేస్తాం. జాగ్రత్త. దేవుడిని క్షమిస్తే నువ్వు యోగ్యుడివి, యోగ్యురాలివి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను, దేవుని కాడ నిండుగా క్షమాపణ పొందుకో. దేవుని దగ్గర దొరికేది క్షమాపణ, దేవుని దగ్గర దొరికేది కృప, దేవుని దగ్గర దొరికేది విమోచన. కనుక ఆ దేవుని సందికి వచ్చే మనం ఒప్పింపబడ్డం ద్వారా ఆయన మనల్ని క్షమిస్తాడు. ఆయన రక్తం నిన్ను కడుగుద్ది, నువ్వు యోగ్యుడిగా మారుతావు. నీ యోగ్యత దేవుడు గుర్తించి ఖచ్చితంగా నిన్ను మెచ్చుకుంటాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2:22 చదవండి. ఇంకో కారణం చూడండి త్వరగా. ఫిలిప్పీ 2:22. తండ్రి కుమారునికి ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వాక్యం నిమిత్తం సేవ చేస్తాడు. జాగ్రత్తనండి, ఇక్కడ 3 సందర్భాలు కనబడతాయి. ఒకటి సబ్మిట్, అంటే అంకిత భావంతో. కుమారుడు తండ్రికి ఎలాగో సేవ చేస్తాడో అంటే కంప్లీట్ అంకిత భావంతో ఉన్నాడు. సావైనా రేవైనా దేవుడే, బతికితే క్రీస్తే, చస్తే నాకు మేలు అన్నట్టుగా అసలు అంకిత భావం కలిగి ఓ మంచి దృక్పథం కలిగి పనిచేస్తున్నాడు. దాంట్లో త్యాగపూరితం అనే అనుభవం ఉంది. అన్ని విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తన ఇష్టాన్ని విడిచిపెట్టాడు, తన సంతోషాన్ని విడిచిపెట్టాడు. దేవుని సంతోషమే అతని సంతోషంగా ఇచ్చాడు. సాక్రిఫైస్, అలాగే సర్వీసబుల్, సేవ చేస్తున్నాడు. ఓరకనేలాడు, దేవుని పని చేస్తున్నాడు. అంకిత భావం కలిగి త్యాగపూరితంగా దేవుని పని చేస్తున్నాడు. ఈ 3 క్వాలిఫికేషన్స్ మనలో ఉంటే మనం దేవుని కొరకు బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం పాడుతాం కదా, ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా. చిరవాడికి పాటలు మానేస్తాం. నన్ను పాడే పెద్ద ఫోజు పాట ఏంటి? ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా, రక్తము చిందించి సాక్షిగా నుండే. పాదమారో దావాడు ఇరుగుద్దంటే ఆమె కొట్టినా కొడతాడు, అయ్యో ఎందుకు వచ్చిన గొడవలే అన్నట్టు నుంచి పోతావు. మళ్ళీ పాట ఏంది? రక్తము చిందించి సాక్షిగా నుండేద నిశ్చయం, నీ రక్తము కారిన ప్రాణాలు పోయే పరిధిలో ఉన్నా నేను దేవుని విడవను అన్న నిత్య దృఢ సంకల్పం ఎవరిలో కలుగుద్దంటే, ఎవరైతే అంకిత భావం కలిగి త్యాగపూరితమైన ఆలోచన కలిగి దేవుని సేవిస్తారో వాళ్ళు దేవుని కొరకు రోషం కలిగి నిలబడతారు, దేవుని కొరకు వైరాగ్యం కలిగి నిలబడతారు. రాబోయే రోజులు మంచిగా లేవు, రాబోయే రోజులు మంచిగా ఉండవు. సంఘానికి, క్రైస్తవ సమాజానికి రాబోయే రోజులు మంచిగా లేవు, రాబోయే రోజులు మంచిగా లేవు. బైబిల్ చెప్తున్న సత్యం అదే. కనుక జాగ్రత్త. అంకిత భావం కలిగి త్యాగపూరితమైన ఆలోచన కలిగి దేవుని సేవించు, దేవుని ఆరాధించు. నీ ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నా దేవునికి రోషం కలిగి బ్రతుకు. అది నీకు ఆశీర్వాదం. నువ్వు ఖచ్చితంగా ఆయన మహిమలో ఉంటావు, ఆయనతో ఉంటావు. మహిమను పోగొట్టుకోవద్దు, దేవుని మెప్పును పోగొట్టుకోవద్దు. ఈ 7 లక్షణాలు తిమోతిలో కనబడుతున్నాయని పౌలు ఆ వచన భాగాల్లో మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతం. ఆ అనుభవాలు కూడా మనం కట్టబడితే క్రీస్తు కొరకు రోషం కలిగి బ్రతకగలుగుతాం, నిలవగలుగుతాం, నడవగలుగుతాం, గెలవగలుగుతాం. బాధ అయినా, వేదనైనా, కష్టమైన, భారమైన, కరువైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, కన్నీళ్ళైనా, ఏదైనా కానీ
ఆయన విడిచే అనుభవాల్లోకి మనం రాము. ఆయనతో ఉంటాం. సంతోషం వస్తే పాట పాడుతాం, బాధ వస్తే పాట పాడతాం, చచ్చిపోతే పాట పాడుతాం, ఇంకా దెబ్బ తగిలితే పాట పాడుతాం. ప్రతిదానికి మనల్ని ఆదరించే దేవుని మాట పాటగా మారి మన హృదయాన్ని కదిలిస్తున్నప్పుడు దేవుని స్తుతించకుండా ఉండలేముగా, దేవుని కీర్తించకుండా ఉండలేముగా. దావీదు గారిని సౌలు తరుముతూ ఉంటే 17 సంవత్సరాలు ఆ మాటల్నే పాటలుగా పాడేశాడు. ఆయన దేవుని ఘనపరిచాడు, దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు. ఒక చోట దాక్కున్నాడు. దావీదు గారు సౌలు గారు చూసి భయపడి దాక్కున్నాడు. అది దేవుని ఆలయానికి వెళ్ళే రోజు. దావీదుకున్న బాధ ఏంటంటే, నేను తరం పడ్డా, కానీ దేవుని ఆలయానికి వెళ్ళే సమయం నాకు దొరికితే బాగుంటుందని ఆశపడ్డాడు. 122వ కీర్తనలో ఒక మాట ఉంది, ఒకటో వచ్చి చదవండి. 122వ కీర్తన. ఒక ప్రాంతంలో దాక్కున్నాడు దావీదు. ఆ రోజు దేవుని సన్నిధిలో అగపడే రోజు. దేవుని మందిరానికి వెళ్ళాలి, సర్వ సమాజం దేవుని సన్నిధిలో కనబడాలి. జనులు నాతో అనినప్పుడు నేను బహు బాధపడ్డాను. ఎంత బాధో కొంతమంది చర్చి అంటే. దేవుని దగ్గర ఎంత కష్టమో. మన పిల్లల్ని చూడడం, పొద్దున్నే లేచి పాతడం అంటే, వస్తాలే అమ్మ పో అమ్మా, ఇప్పుడే తగులుకున్నావులే, వస్తాలే, ఏడకొస్తావు, ఎప్పుడు వస్తావు, అంత అయిపోయిన తర్వాత ఉపయోగం ఉంది. సమాజం అంతా కూడుకుని ఆరాధించే సమయంలో రాకుండా విడిగా వచ్చి ఏం చేద్దామని జాగ్రత్త. దావీదు గారు అంటాడు, యెహోవా మందిరానికి పోదామని జనులంటే నేను సంతోషించాను. ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా దావీదు గారు అంటాడు, దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం దొరికితే నేను వదులుకోలేకపోయినా అంటాడు, నేను విడవలేకపోయినా అంటాడు, నేను ఉండలేకపోయినా అంటాడు. దేవుని సన్నిధిని ప్రాణప్రదంగా ఇచ్చాడు. అట్లా నీ అంతరంగాన్ని కట్టుకోగలిగితే దేవుని సన్నిధిలో యోగ్యమైన పాత్రలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుని మెప్పును పొందుకొని బిడ్డలుగా, ఆయన మహిమలో అగపడే అనుభవాల్లోని మనం కట్టబడతాం. అలా వచ్చినప్పుడే మన జీవితాల్లో దీవెనకరంగా మార్చబడతాయి. అది మనకి ప్రయోజనం, అది మనకి మేలుకరం. ఆ అనుభవాల్ని పోగొట్టుకొని నామకార్థ స్థితిలోనే మగ్గిపోతే, నామకార్థ స్థితిలోనే నలిగిపోతే నేను అంటాను ఉపయోగం లేదు. తిమోతి గురించి పౌలు చెప్పినట్టుగా దేవుడు మన కోసం సాక్ష్యం పలికే అనుభవాల్లోనికి మనం కట్టబడదాం గాక. ఆమేన్. ఈ తిమోతిలో శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. ఆల్రెడీ చెప్పా, మంచి మనస్సాక్షి కలిగినోడని, మంచి విశ్వాసం కలిగినోడని, మంచి పరిచారకుడని, ఆత్మల రక్షణ కొరకు కన్నీరు కార్చేవాడని, అలాగే ఇతరుల బాధ్యత భారం కలిగి, ఇతరుల కొరకు భారం కలిగి కన్నీరు కార్చే అనుభవం కలిగినోడని. ఈ అనుభవాలన్నీ తిమోతిలోకి ఎట్టొచ్చినాయి. నేను ఎందుకు ఇవన్నీ ఎత్తుకొచ్చానంటే, నా డౌట్, తిమోతిలో ఇన్ని అనుభవాలు ఎట్టొచ్చినాయి, ఇంత చక్కని గుణగణాలు తిమోతిలోకి ఎట్టొచ్చినాయి, ఎట్లా ఈ శ్రేష్టమైన అనుభవాలు కూడా తిమోతి కట్టబడగలిగాడు? ఒక వ్యక్తి దైవికంగా కట్టబడాలంటే ఎలా, ఏం చేస్తే ఆ వ్యక్తి ప్రయోజకుడిగా మారుతాడు? నేను తిమోతి జీవితాన్ని పలుమార్లు తొంగి చూశాను. తిమోతి గురించి అధ్యయనం చేసేటప్పుడు నాకు సెంట్రల్గా కనబడే ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక మాట. ఇన్ని మంచి పరిచారకుడుగా ఉన్నాడు, మంచి విశ్వాసుగా ఉన్నాడు, మంచి శిష్యుడిగా ఉన్నాడు, మంచి సేవకుడుగా ఉన్నాడు, మంచి మనసాక్షి కలిగి ఉన్నాడు, విశ్వాస వీరుడుగా ఉన్నాడు, ఇతరులు కూడా కన్నీరు కార్చి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. ఇన్ని అనుభవాలు ఎట్లా తిమోతిలోకి వచ్చినాయి అని ఆలోచిస్తే నాకు కనబడిన ఒకే ఒక వచ్చిన భాగం చదవండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించడానికి శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను బాల్యం నుండి నువ్వు ఎరుగుదు. ఇది మ్యాటర్. అంటే దేవుని వాక్యాన్ని ఎరిగిన వారుగా ఉంటే, దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వారుగా ఉంటే, దేవుని వాక్యమే మన అంతరంగానికి అడ్డం ప్రారంభిస్తుంది. ఆమేన్. ఇప్పుడు నీ సమస్య ఏంటో తెలుసా? ఒక దైవజనుడిగా నీ సమస్య నేను ఎట్ట గమనించానంటే, నీలో దేవుని వాక్యం నిలబడతలే.
ఇప్పుడు కొండలో నీళ్ళు పోతున్నాం, నీళ్ళు కారిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? కొండ బాగుందా, సొట్టబడిందా, రంధ్రం పడిందా? అమ్మా, ఇప్పుడు నీళ్ళు పోతున్నాం, కొండలో నీళ్ళు కారిపోతున్నాం, సొట్టబడిందా, రంధ్రం పడిందా? రంధ్రం పడిందా, సొట్టబడిందా? సొట్టబడితే ఇబ్బంది, రంధ్రం పడింది. ఇప్పుడు ఎన్ని వాక్యం విన్నా కూడా వాక్యం నీళ్ళు పోతుందంటే నీకు రంధ్రం పడిందా, సొట్టబడిందా? చెప్పండి, మాట్లాడరేంది? రంధ్రం పడింది అంటే ఈ చెవిలో వదిలేస్తున్నావు. ఇప్పుడు వసరలో నీళ్ళు పడుతుంటాయి, వాన పడుతుంటాయి, బకెట్ బోర్ల నుంచి పెడితే నిండుద్దా, చక్క పెడితే నిండుద్దా? చెప్పండి, బోర్లు ఇస్తే నిండుద్దా, సరిగి పెడితే నిండుద్దా? ఇప్పుడు బోర్లు ఇస్తే ఏమవుద్ది? ఎన్ని నీళ్ళు పడ్డా కూడా దాంట్లో ఉంటాయా? ఇప్పుడు కొంతమంది రావడం ఈ కొండలు బోర్లు ఎత్తున్నారన్నమాట. వాక్యం అనగానే అట్లా బోర్లు ఇచ్చేస్తున్నావు. ఇంకేం వాక్యం ఉంటుంది నీలో? బోర్లు ఇచ్చేస్తున్నావు. వాక్యం నీకు రుచిగా అనిపించట్లే. రుచిగా ఉందా? వాక్యం టేస్ట్గా ఉందా? వాక్యం నీకు టేస్ట్గా ఉంటే ఖచ్చితంగా వాక్యం వినకుండా. నేను కూడా విశ్వాసంగా బలపడి వచ్చినండి, నేను డైరెక్ట్ షాక్ వచ్చేలే. నేను కూడా ఒక సంఘం విశ్వాసిగా కట్టబడి బలపడి కొన్ని సంవత్సరాలు భక్తిలో నడిపించబడి దేవుని పిలుపొందుకొని దేవుని సేవకులు అంకిత మొక్కలు బయటకు వచ్చారు. విశ్వాసిగా 3-4 సంవత్సరాలు కొనసాగా. ఆ 3-4 సంవత్సరాలు నీకులా నేను కూడా వాక్యం విన్నా. మా దైవజనుడు మాట్లాడుతుంటే దేవుని వాక్యం విన్నా నేను. కారణం ఏంటంటే దేవుని వాక్యం ఇష్టం జరిగింది. దేవుని వాక్యానికి రుచిగా ఉండాలి. ఎలా ఉండాలి? రుచిగా ఉందా? రుచిగా ఉందా? దేవుని వాక్యం రుచిగా ఉందా? దేవుని వాక్యం టేస్ట్ గా ఉందా? క్రొవ్వు వెదలు దొరకడం ఉందా? కీర్తనగానే నాకు క్రొవ్వు వెదలు దొరకడం ఉందా అంటాడు. క్రొవ్వు మెదడు దొరికినట్టాడు. దేవుని వాక్యం రుచించాలి నీ ఆత్మకు. దేవుని వాక్యం రుచిగా తగిలితే నీకు నిద్ర ఉన్నా కూడా ఎగిరిపోద్దంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిద్రపో, అనాలోచన ఉండవు. ఇంకేం మాట్లాడతాడా దేవుడు, ఇంకేం చెబుతాడా ఆలోచన కలుగుద్దే కానీ ఇంకెప్పుడు ముగెత్తాడు అయినా ఎట తగులుకున్నాడా అన్న ఆలోచన ఉండదు. ఈ ఫీలింగ్లో కూర్చుని నేను అంటాను, నువ్వు ఎక్కడో తేడా కొడుతున్నావు. ఇది నీకు చాలా నష్టాన్ని కలిగించేది. దేవుని సన్నిధిలో వాక్యము చేత మనం పెంపొందించబడాలి. ఈ శరీరాన్ని ఆహారంతో పోషిస్తాం కదా, ఆత్మకు వాక్యమైన ఆహారం అవసరం. వాక్యమైన ఆహారం ఇవ్వకపోతే నీ ఆత్మ కృషిస్తుంది, నీ ఆత్మ బలహీనపడుతుంది, నీ ఆత్మ ప్రకాశవంతంగా ఉండదు, బలోపేతం కాదు. అందుకనే ఆత్మీయంగా కట్టబడలేవు, ఆత్మీయంగా బలపడలేవు. అన్నం తింటే ఆరోగ్యమా, అన్నం తినపోతే ఆరోగ్యమా? అమ్మా, అన్నం తింటే ఆరోగ్యమా, తినపోతే ఆరోగ్యమా? ఈవైతే డాక్టర్ తినపోతే మంచిది అంటున్నారులేండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే చాలా తినేసాం చాలా. అందుకని అన్నం తినకండి రా నాయన, తింటే షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, అలసర్లు వస్తున్నాయి, పలసర్లు వస్తున్నాయి, అసలు అన్నం మానేసేయండి రా నాయన అని గోల పెడుతున్నారు. అందుకని మనం తినే తిండి అంత బలమైంది. ఎంత బలమైంది అంటే ఒక పిల్ల టిఫిన్ చేస్తా, చైనా దేశంలో టిఫిన్ చేస్తా దగ్గొచ్చి అని తగ్గితే ఈ పక్కటెముకలు ఇరిగినాయి, కమ్మకి ఇరిగినాయి, దగ్గితే ఇరిగినాయి అంటే అసలు ఏమైనా ఉందా సార్? ఏం తిండే మనం తినే తిండి అయిపోయింది. సగం తిండే మన ఆయుష్ని చంపేస్తుంది. కనుక అడ్డం పడి తినకండి, ఎలా పాలు లేకుండా టైం తిని ముగించండి. ఆరోగ్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అడ్డం పడి తినే రోజులు అయిపోయినాయి. అడ్డం పడి తింటే అడ్డం సేపని పోతాం. అడ్డగొలిగి తిన్నా అడ్డం పడ్డమే. కనుక టైం తిని టైం ముగిస్తేనే ఆరోగ్యం. అందుకని నేను భోజనం అంటే 6 గంటల మొదలు తినేస్తున్నా. ఒకవేళ 6 దాటితే తినేది ఏదైనా చపాతీయో లేకపోతే ఏదో కాయో, ఇంకెంత మిషన్ లేదు. ఎందుకంటే 6 దాటిన తర్వాత తిన్నా కూడా కాస్త మిషన్లు పని చేయట్లేదు సరిగ్గా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. టైం తక్కువ ఉంటుంది. కొంతమంది తిని వెంటనే మంచం ఎక్కేస్తారు, మందంగా తయారవుతారు. అంతమించి ఏమీ లేదు. ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే. మరి శరీరానికి ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో నీ ఆత్మకు కూడా ఆరోగ్యం అవసరం. నీ ఆత్మకు కూడా ఆకలి ఉంటుంది. నీ ఆత్మ ఆకలి తీర్చేది దేవుని వాక్యం. అందుకనే వాక్యం వినాలి. వాక్యం వినడం ద్వారా నువ్వు దీవించబడతావు. తిమోతిలో ఇన్ని గుణగణాలు ఎట్టొచ్చినాయి. పౌలు గారు ఏమన్నా అట్ట ఉండకూడదు, ఎట్టున్నాడని చెప్పి గద్దించలే, తిట్టలే,
మందలించలే. కానీ తిమోతిలో ఆ లక్షణాలు కనపరచబడ్డాయి. కారణం ఏదంటే చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం నేర్చుకున్నాడు తిమోతి. ఆమేన్. దేవుని వాక్యం నేర్చుకో, దేవుని వాక్యం తెలుసుకో, దేవుని వాక్యం విను. అది ఎంత కష్టంగా ఉన్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా ఓర్చుకొని జాగ్రత్తగా వాక్యం వింటే, అది నీ మనసులో నిలబడితే, ఆ వాక్యం పనిచేయడం ప్రారంభిస్తే నీకు తెలియకుండానే నువ్వు దేవుని కొరకు నీతిగా బ్రతుకుతావు. ఆమేన్. ఒక సంగతి చెప్పి ముగిస్తా. ఓ తాత పొద్దున్న లేచి వాక్యం చదువుతాడు. మనవడు ఉన్నాడు, మనవడు కూడా తాతను ఫాలో అవుతాడు. పొద్దున్న లెగిస్తాడు, తాతతో బ్రష్ చేస్తాడు, మొహం కడుక్కుంటాడు, శుభ్రంగా టేబుల్ కాడ కూర్చొని మంచినీళ్ళు తాగి తాత వాక్యం చదువుతుంటే మనవడు కూడా బైబిల్ చదువుతుంటాడు. వాక్యం ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు మనవడు కక్కాడు. ఏమని తెలుసా? తాత, నేను చదువుతున్నట్టుగా బైబిల్ చదవట్లే. ఎందుకంటే చదవబుద్ధి కావట్లే, నాకు ఇష్టం లేదన్నాడు. యారంటే నాకు అర్థం కావట్లే, నేను చదవలేకపోతున్నా, నేను చదవలేను అని చెప్పేసాడు. సరే, ఆ మూల ఒక బొట్టను తీసుకురా అన్నాడు. ఆ బొట్టలో బొగ్గులు ఉన్నాయి. ఆ బొగ్గులు పడేసాడు. దొలగొట్ట తీసుకురమ్మన్నాడు. ఇంటి ఎదురు వాగుంది కదా, తీసుకెళ్ళి ముంచుకొని నీళ్ళు తెమ్మన్నాడు. పిల్లవాడు కదా, ఆదమరిసిపోయి ముంచాడు. కారుతుంది, ఉరికొస్తున్నాడు. కారిపోయిన నీళ్ళు. తాత తెరుచు నీళ్ళు కావాలరా తాత, పోయినాయి. మళ్ళీ పోయాడు, మళ్ళీ ముంచాడు, తెచ్చాడు. నీళ్ళు లేవు, కారిపోతున్నాయి. తాత త్వరగా తేరా. స్పీడ్గా ఉరికాడు, స్పీడ్గా వద్దామని. వల్ల కాలే, కారిపో. తాత, ఈ బొట్టలో నీళ్ళు నిలబడతలే తాత, ఒంటలే తాత, నా వల్ల కాత, తేరా, ఇంకోసారి ట్రై చేయి, నీకు మంచి గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఇక దానికి ఒక పిల్లడు కదా, ఆశ కలిగి ఆడాడు, ఉరికాడు, మళ్ళీ ముంచాడు, తెచ్చాడు, నీళ్ళు నిలబడతలే. అట్లా 5-6 సార్లు జరిగింది. తాత ఆపు ఉండు అన్నాడు. నీకేమర్థమైంది? ఏమర్థమైంది? నువ్వేం బొట్టలో వెళ్దామన్నా అన్ని బకెట్లో, అది బకెట్ కాదుగా, బొట్ట కారిపోతుంది. ఆడ ఉంటుంది అంతేనా? ఇంకేం లేదా? ఏముంది? నీళ్ళు ఆడున్నాయి, నిలబడతలేదుగా, నువ్వు నీళ్ళు అడుగుతున్నావు. కానీ అది కాదయ్యా, బొట్ట ఇందాక నువ్వు బొగ్గులు దొలగొట్టేటప్పుడు ఎట్టుంది? చెదరగా ఉంది. ఇప్పుడు ఎట్టుంది? అరే భలే శుభ్రమైందే. ఎందుకు శుభ్రమైంది? నువ్వు కడిగావా? శుభ్రంగా తుడిచావా? లేదే. వెళ్ళి ముంచుకొని వస్తున్నావు. అట్లా పలుమార్లు ముంచుకోవడం రావడం వల్ల, ఆ నీళ్ళలో తడవడం వల్ల ఆ అంటుకున్న మట్టి, ఆ మురికి మొత్తం పోయింది. అలాగే దేవుని వాక్యం అర్థం కాకపోయినా, వినాలనిపించిన వినకూడదనిపించిన దేవుని వాక్యం నువ్వు మనసు కలిగి ఆలోచించి దేవుని వాక్యం వింటే నీకు తెలియకుండే నీ అంతరంగం దేవుడు కడతాడు. నీ స్వభావం మారిపోద్ది, నీ పరిస్థితులు మార్చబడతాయి. అది వాక్యము ద్వారానే సాధ్యం. కనుక ఒక దైవజనుడిగా ప్రాధేయపడి అడుగుతున్న ఈ 2024 సంవత్సరపు చివరి మాసం మొదటి రోజున అడుగుతున్నా, ఇక మీదటైనా దయచేసి దేవుని వాక్యం మనసు పెట్టు. ఇంతకు మించి నేనేం కోరుకోవట్లేదు. వాక్యం విను. నీకు తెలియకుండే దేవుని కొరకు బ్రతుకుతావు. నువ్వు వాక్యం వింటలే, అందుకనే నువ్వు దేవుని కొరకు బ్రతకలేకపోతున్నావు. దేవుని వాక్యం వింటే ఆ వాక్యమే నీకు తెలియకుండా పనిచేస్తుంది. ఆటోమేటిక్ కార్యం జరుగుద్ది. నీకు ఇష్టం లేకపోతే కొంతమంది పిల్లలకి ట్యాబ్లెట్ వేసుకోవడం ఇష్టం ఉండదు, ఇష్టపడరు. వేసినట్టు యాక్ట్ చేస్తారు. కొంతమంది భలే ఎట్టేస్తారు, నోట్లో పడ్డట్టుగా ఉంటుంది, భలే యాక్షన్ చేస్తాడు. కానీ ట్యాబ్లెట్ వెనక్కిపోద్ది, జ్వరం తగ్గదు, రోగం తగ్గదు, దొరికిపోతాడు. యారా తగ్గలేదు ఏందిరా, ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కానీ మొదలై డాక్టర్ అంటే ఈడ యాక్షన్ చేస్తున్నాడు. ఎందుకు తగ్గదు? ఆ ట్యాబ్లెట్ పవర్ నాకు తెలీదా? ఎంతమంది వాళ్ళే? అప్పుడు చెబుతాడు, డాక్టర్ గారు వేయట్లేదు, డాక్టర్ గారు బహుశేదుగా ఉంది డాక్టర్ గారు. మరి ఏం చేస్తున్నారా? వేయకపోతే మా అమ్మ ఊరుకోవట్లేదు డాక్టర్ గారు, అందుకని తెలుగు కొట్టేస్తున్నారు. ఇటు వెనక్కి పోతుంది. అదే ట్యాబ్లెట్ నోట్లో పోతేనా? అలాగే నీకు తెలియకుండా దేవుని కొరకు బ్రతకాలన్నా, నీతి నీలో కలగాలన్నా దేవుని వాక్యం నీలో పనిచేయాలి. ఆమేన్. తిమోతి ఎలా పనిచేశాడు అంటే, పౌలు గారు అంటాడు తిమోతి పత్రికలో, ఓ మంచి సైనికుడిగా పనిచేయాలి, ఓ మంచి ఆటగాళ్ళ పనిచేయాలి, ఓ మంచి రైతుగా పనిచేయాలి అన్నాడు. తిమోతి ఓ మంచి సైనికుడిగా, ఓ మంచి ఆటగాడిగా, ఓ మంచి రైతుగా దేవుని పనిలో నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎలా నిలబడ్డాడు దేవుని పనిలో? ఓ మంచి సైనికుడిగా, ఓ మంచి ఆటగాడిగా, ఓ మంచి
రైతుగా. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు చూస్తే ఓ మంచి సైనికుడిగా పనిచేయమన్నాడు, ఓ మంచి ఆటగాడుగా ఆడమన్నాడు, బహుమానం పొందినట్లుగా ఒక మంచి ఆటగాడుగా ఆడమన్నాడు, ఓ మంచి వ్యవసాయదారుకుడుగా, ఒక మంచి రైతుగా. అంటే ఒక రైతుగా, ఒక ఆటగాడిగా, ఒక సైనికుడిగా, దైవ సేవకుడు పనిచేయనట్లుగా దేవుని వాక్యం కట్టగలుగుతుంది. ఆమేన్. మనం కూడా విశ్వాసులుగా మనం ఓ మంచి సైనికులుగా యుద్ధరంగంలో ఓడిపోకుండా, ఓ మంచి ఆటగాడిగా బహుమానం పొందినట్లుగా, ఓ మంచి రైతుగా పంట పాడవకున్నట్లుగా, నీ ద్వారా సంఘం పాడవకూడదు, నీ ద్వారా సేవ పాడవకూడదు, నీ ద్వారా సంఘం అభ్యంతరపడకూడదు, నీ ద్వారా ఆటంకాలు కలగకూడదు, అభ్యంతరాలు రాకూడదు. ఓ మంచి రైతుగా, ఓ మంచి ఆటగాడిగా, ఓ మంచి సైనికుడిగా నిన్ను కట్టేది దేవుని వాక్యం. అట్టి కృప దేవుడిచ్చునుగాక. మోకరించని ప్రార్థన చేద్దాం. ఇంతటితో తిమోతిని గురించిన వివరాలు ముగించబడ్డాయి. ప్రార్థన చేద్దాం. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం, చాలా అనుభవాలు తిమోతి గురించి మనం మాట్లాడాం. చాలా చక్కని అనుభవాలు పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో పొందుపరిచాడు. ప్రభా నిజమే అయ్యా, ఒక తిమోతిలా నేను ఉండాలయ్యా, ఒక తిమోతిలా నేను కట్టబడాలయ్యా. ఓ చక్కని అనుభవాలు కూడా తిమోతి కట్టబడ్డాడు ఆయన. అయ్యా, ఒక మంచి విశ్వాసిగా, ఓ మంచి పరిచారకుడిగా, ఓ మంచి శిష్యుడిగా, ఓ మంచి సేవకుడిగా, 4 అనుభవాల్లో ఒక చక్కని అనుభవాన్ని కట్టుకున్నాడు ఆయన. తిమోతి వలె నేను కట్టబడాలి ప్రభా. ఓ మంచి సైనికుడిగా, ఓ మంచి ఆటగాళ్ళ, ఓ మంచి వ్యవసాయకుడిగా, ఒక రైతుగా నేను పని చేయాలి ప్రభా. అయ్యా, విశ్వాసిగా నేను కట్టబడాలి నాయనా. కృప నువ్వయ్యాని అడుగు, కృప నువ్వయ్యాని అడుగు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం.